లోకంలో మనల్ని ఎక్కువ వెంటాడే డిఫికల్టీస్ ఏంటి? ఒకటి ఇల్ హెల్త్, రెండవది ఏంటి ఫైనాన్షియల్ క్రైసిస్ అన్నమాట. ఇవి రెండు ఎప్పుడైతే మనతో ఉంటున్నాయో మనకేమనిపిస్తుంది, ఎందుకు ఈ లైఫ్, ఎందుకు ఈ జీవితంలో మనం బ్రతకడం, ఎందుకు బ్రతుకుండాలి, ఎవరి కోసం బతుకుండాలి, ఎంత కష్టపడుతున్నానని మనకి డిప్రెషన్ వచ్చేస్తుంది. కానీ దేవుడు అంటున్నాడు, అన్నపానములు పుచ్చుకొని సంతోషించడం, అట్లనే కష్టార్జితం వల్ల సుఖం అనుభవించడం కంటే మేలుకరమైన ఈ లోకంలో లేవని మనకి ప్రసంగి తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఈ రెండు ఎవరి వల్ల కలుగుతాయంట? దేవుని కృప వల్ల మాత్రమే ఈ రెండు కలుగుతాయంట. అంతే కదండి, ఎంతో మంది సంపాదించిన సంపాదన ఎంతో ఉంటుంది, కానీ వారికి ఉన్న అనారోగ్య సమస్య వల్ల ఆహారం తీసుకోలేని పరిస్థితి. మరి నేను చూసినప్పుడు అయితే, నేను ఒక హాస్పిటల్లో వర్క్ చేస్తున్నప్పుడు ఎన్నో క్యాన్సర్ బారిన పడినప్పుడు వారు ఆహారం తీసుకోలేక జస్ట్ జ్యూసెస్ వాళ్ళకి ఇచ్చిన ట్యూబ్ ద్వారా వాళ్ళు తాగుతూ, ఆ మలంకి వెళ్ళేటప్పుడు కూడా పేగు బయటకు పెట్టేసి ఆ మలాన్ని తీసి మళ్ళా పడవేసి మళ్ళా దాన్ని ఇన్సర్ట్ చేయడం, ఇవంతా చూసినప్పుడు నిజంగా దేవుడు మనకి ఎంత ఆరోగ్యం ఇచ్చాడో. ఆయన కృప లేకపోతే మనం తినలేము, త్రాగలేము, అట్లనే మన కష్టార్జితాన్ని మనం అనుభవించలేము. ఎప్పుడైతే ఆయన కృప ఉంటుందో అవన్నీ మనకి మేలుకరమైనది మనకు అనుగ్రహించబడింది. మరి అట్లనే కింద వచనంలో ప్రసంగి అంటాడు, ఆయన దృష్టికి ఎవరైతే మంచిగా ఉంటారో, ఆయన చిత్తాన్ని చేస్తారో, ఆయన వారికి ఏమిస్తాడంట? ఆనందం ఇస్తాడంట, అట్లనే జ్ఞానం ఇస్తాడంట, తెలివిస్తాడంట. మరి నీకున్న జ్ఞానాన్ని ఎలా నువ్వు ఉపయోగించాలి? నీ జ్ఞానం ఇవ్వడమే కాదు, నీకు ఆలోచన ఇవ్వడమే కాదు, నీకు ఆయన తెలివి ఇవ్వడమే కాదు, అది ఎక్కడ ఎలా ఉపయోగించాలి, ఏది రైట్, ఏది రాంగ్, ఏది జడ్జబుల్, ఏది అన్జడ్జబుల్ అనేది కూడా మనకు ఆత్మ దేవుడు ఇస్తాడంట. మనకు ఆనందం అనే ఆత్మను కూడా దేవుడు ఇస్తాడంట. మరి ఎప్పుడైతే మనం దేవునికి ఇష్టలుగా మనం ఉంటామో, దేవునికి మంచిగా కనపడతామో, ఇదిగో ఇది చేయడం దేవునికి ఇష్టమని నువ్వు చేస్తావో, దేవునికి ఎప్పుడైతే అది మంచిగా కనపడుతుందో అది తప్పక దేవుడు ఆశీర్వదించి నీకు ఆనందాన్ని, తెలివిని ఇస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు. మరి మంచి చెడుల వృక్షం ఉంచినప్పుడు ఆదాము హవ్వ ఏం చేశారు? ఆ వృక్షాన్ని వారు తీసుకున్నారు. వారు దేవుడి జ్ఞానాన్ని కలిగి ఉండి కూడా దాన్ని ఎలా ఉపయోగించాలో వారు తెలుసుకోలేకపోయారు. తద్వారా వారు తోట నుంచి వెళ్ళిపోవలసిన పరిస్థితి, కష్టపడిపోవలసిన పరిస్థితి, ఎంతగానో తమ ఒళ్ళుని వారు వంచాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ దేవుడు వారిని చక్కగా ఒక తోటలో నాటి, ఇక్కడున్న ప్రతి ఒక్కటి తినండి, ఇది ఒక్కటి తప్ప అని చెప్పినప్పుడు అదొక్కటే వారు తిన్నారు, పాపాన్ని తెచ్చిపెట్టుకున్నారు. మరి అట్లనే మనం కూడా ఏది మంచిదో మనము ఆయన్ని అడిగి తెలుసుకోవాలి, వివేచించే జ్ఞానం ఆయన్ని అడగాలి. మరి అట్లనే ప్రసంగి అంటాడు, అయితే దైవ దృష్టికి ఇష్టడగు వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయ పని ఆయన పాపాత్మునికి నిర్ణయించినంట. మరి దేవుడు ఏమంటున్నాడు? ఎప్పుడైతే నువ్వు ఆయనకు మంచి చేస్తావో ఆయన నీకు విస్టమ్ ఇస్తాడు, నాలెడ్జ్ ఇస్తాడు, జాయ్ ఇస్తాడు అంటున్నారు కదా. కానీ ఆర్థికంగా లేకపోతే ఎన్నో విషయాల్లో చాలా మంది బలహీన పడిపోతూ ఉంటారు. మరి ఆ బలహీనుల్ని బలపరచడానికి దేవుడు పాపాత్ములకు అప్పచెప్తాడంట ఆ పని. ఇదిగో నువ్వు సంపాదించింది నా బిడ్డలకు వెళ్ళాలి, నువ్వు పాపాత్ముడివి, నువ్వు సంపాదించింది నీ దగ్గర నిలవదు, కానీ నా బిడ్డలకు వెళ్ళాలి, నేను వారి కోసం సంపాదించే పని నీకు అప్పగిస్తానని చెప్పేసి దేవుడు వారిని ఎన్నుకుంటాడంట. మరి ఇది వింటుంటే మనకి అంటే అసాధ్యంగాను ఏంటిది అన్నట్లు అనిపిస్తుందిలే. కానీ మనం ఒకసారి క్రొత్త నిబంధనలో జక్కయ్య చూస్తే ఆయన ఏం చేస్తాడండి? దేవుని కోసం మేడి పండు చెట్టు ఎక్కి చూస్తాడు. కానీ ఎప్పుడైతే దేవుడు అతన్ని పిలుస్తాడో అతను మారు మనసు పొంది తన పాపాలను వదిలిపెట్టి తన సంపాదన అంతా ఏం చేశాడండి? అమ్మి బీదలకు ఇచ్చాడు. మరి ఒకప్పుడు పాపిగా అతను పాపిగా ఉన్నప్పుడు ఎంతో సంపాదన, ఎంతో ధనం కూర్చుకున్నాడు. కానీ ఎప్పుడైతే దేవునిలోకి వచ్చాడో తన సంపాదన అంతా అమ్మి బీదలకు ఇచ్చాడంట. మరి అట్టి ఎగ్జాంపుల్ మనం ఇక్కడ తీసుకోవాలి. నువ్వు కృంగిపోవద్దు, నా దగ్గర ఇప్పుడు ఒక్క పైసా కూడా లేదు, ఏం చేయగలను నేను, ఎవరు నాకు హెల్ప్ఫుల్ గా ఉంటారు, ఏ మనుషులు నాకు తోడుగా లేడు, ఎట్లా నాకు సహాయం వస్తే నువ్వు అనుకుంటున్నావేమో. కానీ దేవుడు నీ కొరకు ఒకరిని ఏర్పరిచాడు. వారు మారి దేవుడు వారిని మార్చి దేవుడు నీ దగ్గర తీసుకొచ్చి ఆయన వారి ద్వారా నీకు సహాయం తీసుకొస్తాడు. కనుక ఇప్పుడు జీరో ఉండొచ్చేమో, కానీ తుదకు నీవు
మహాభివృద్ధి పొందుతావు కనుక నువ్వు ఆయన మీద లక్ష్యం ఉంచు. ఆయన్నే చూడు. ఆయన ఎవరిని నడిపిస్తాడో, ఎవరి చేత ఇప్పిస్తాడో, ఎవరిని ఎలా తీసుకొస్తాడో ఆయనకి తెలుసు కనుక నువ్వు కృంగిపోవద్దు, డిప్రెషన్లోకి వెళ్ళిపోవద్దు. ఆయన నీ కార్యాన్ని చేయడానికి ఆయన చేయి పట్టుకున్నాడు. ఆయన నీ పక్షాన పోరాడుతున్నాడు కనుక నువ్వు ఎప్పుడూ సంకోచించద్దు, ఎప్పుడు సందేహించద్దు. దేవుని మాత్రం అడుగు. ఆయన కార్యాలు చూస్తావు. ఆయన తప్పక నీ పట్ల గొప్ప కార్యం చేసి నిన్ను ఆనందింపజేస్తాడు. ఆమేన్.